మా చేత గిరి ప్రదర్శన చేయించారు స్వామి ఈసారి. గురువు గారికి నమస్కారం. గురువు గారు నాదొక చిన్న సందేహం అడగచ్చా? ఎవరండి మాట్లాడుతుంటా? నేను రమేష్ అండి. మీరు కనిపించట్లేదు, వీడియో ఆన్ చేయండి సార్. అడగండి, పర్వాలేదు అడగండి. ఇందులో ఎందుకంటే ఈ రుద్రం గురించి కాదు, అయితే వేదం గురించే. ఇందులో పంచ సూక్తాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రాథమిక పాఠాలు వేదాలు చదివే వాళ్ళవి. దానిలో నీడా సూక్తం ఉంది. నాకు వేద సంస్కృతం, నాకు మామూలు సంస్కృతం అర్థం తెలియదు, కానీ అది గోమాతని వర్ణిస్తోందా అని సందేహం వచ్చింది నాకు. అందుకోసం అది సరేనా అని నేను. ఇవండి మనకి ఒక మాట నేను అనుభూతితో చెప్పగలనండి. వేదంలో ఈ పదానికి ఈ ఒక్కటే అర్థము అని లేదండి. గోవు అనే పదానికి మామూలుగా మనం ఏం అర్థం చెప్పుకుంటామండి? ఆవు అని అర్థం చెప్పుకుంటామండి. అది ఎవరు కాదంటారు కదా? కాదండి. దీనికి మనకు శాస్త్రాలు ఉన్నాయి. నిరుక్తం శాస్త్రం ఉందండి. వ్యాకరణం కంటే నిరుక్తం అంటే మామూలు శాస్త్రాలు అక్షరం లెవెల్లో శాస్త్రాలు కొన్ని ఏమండి. సెట్ ఆఫ్ అక్షరాలు అంటే సెట్ ఆఫ్ సిలబుల్స్కి ఓ శాస్త్రం, సెట్ ఆఫ్ వర్డ్స్కి అంటే అంటే అక్షరం లెవెల్లో శాస్త్రం, వర్డ్ లెవెల్లో శాస్త్రం, సెంటెన్స్ లెవెల్లో శాస్త్రం ఉందండి. అందులో అక్షరం లెవెల్లో ఉన్న శాస్త్రం పేరు నిరుక్తం. అక్కడ గో అనే దానికి 10 అర్థాలు చెప్పారండి. ఒకటి మామూలు ఆవు, రెండో అర్థం గో అంటే భూమి అని అర్థం అండి, మూడో అర్థం కిరణం అని అర్థం అండి, నాలుగో అర్థం ధనుస్సు అని అర్థం అండి, ఐదో అర్థం ధనుస్సు కట్టిన తాడు అని అర్థం అండి. ఇలా ఎన్నో అర్థాలు వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ప్రతిదానికి ఉదాహరణ ఇచ్చారండి. ఈ అర్థం ఈ మంత్రంలో ఈ అర్థంలో వాడాడు, ఆ అర్థం ఈ మంత్రంలో వాడాడు, లిస్ట్ అంతా ఇచ్చాడండి. అలాగా సందర్భానుసారంగా ఏ అర్థం తీసుకోవాలనేది ఎక్కడ భాష్యకారులు మహర్షులు వాడు దర్శించారు. వాడు ఏ అర్థం చెప్పుకుంటే అది మనం గ్రహిస్తామండి. అది అంటే మీరు చెప్పినట్టుగా ఆ గోవుని పదం ఉండదు, ఆ గోవు తీసుకోవచ్చు. మనకి మనకి కామెర్లు వ్యాధి వచ్చినప్పుడు ఎండలో కూర్చోమంటారండి. దానికి దీనికి సంబంధం ఏంటి? మన ఏదో డి విటమిన్ వస్తుంది, సాయంకాలం కూర్చోమని చెప్తామండి. కానీ వేద మంత్రంలో అక్కడ గోవు అనే పదం ఉన్నటువంటి మంత్రాలు చెప్పారండి. గోవు అనే పదానికి కామెరీకి సంబంధం ఏంటి చెప్పండి? అక్కడ గో అంటే కిరణం అని అర్థం. సూర్యకిరణాలతో నీకు ప్రోగ్రామ్ సాల్వ్ అవుతున్నాయి అని చెప్పండి. ఇలా సందర్భానుసారంగా మనం వాటిని కొంత అన్వయం చేసుకోవాలండి. అప్పుడు సరిపోతుందండి, ఏం పర్వాలేదు. అర్థానికి మన కొత్త పెడార్థాలు మనం చెప్పిన వాళ్ళం కాదు, అంతవరకు చెప్పగలం. గురువు గారు అయ్యా నమస్కారం. గిరయశ్చమే మీరు ఈ అంటే ఈ ఒక్కొక్క పదానికి రామాయణం నుంచి, భారతం నుంచి, భాగవతం నుంచి, కృష్ణ శతకం నుంచి ఒక్కొక్క దానికి ఇట్లా అనుసంధానం చేసి మాకు వివరణ ఇవ్వడం అనేది మా భాగ్యము. అది సరస్వతి పూర్తి అనుగ్రహము. మీకు ఆ భారద్వాజుడికి ఇచ్చినటువంటి ఆయుర్దాయం ఆ పరమేశ్వరుడు కలిగించుగాక. నాదో రిక్వెస్ట్, మెయిన్ రిక్వెస్ట్ అటాచ్ మన అందరం కలిసి ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను అక్కడి కాదు, మరి తర్వాత నా క్లాస్ విని వాళ్ళు ఉండరు. గురుగారు పెట్టి మేకకి వెళ్తాం. గురుగారు మీరు వెళ్తాను కదా, అంత కలిసి ఉండాలి ఆయన కోరదాం. అది గురువు గారు చిన్నప్పుడు మా అమ్మ కృష్ణ శతకము, నరసింహ శతకం కంఠస్థం చేయించింది 5వ క్లాస్ ఉన్నప్పుడు. చిన్నప్పుడు అవి నేను అప్పుడు చిన్నప్పుడు పెద్దలు ఎక్కడన్నా ఏదైనా ఎవరింటికి బంధువుల ఇంట్లోకి వెళ్తే ఎండాకాలం సెలవుల్లో చెప్తే పెద్ద గౌరవం లభించేది. అక్కడ పిల్లలందరినీ కూర్చోబెట్టేవాళ్ళు, పావలా చేతిలో పెట్టేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బట్టలు పట్టేవాళ్ళు. వీడికి అన్ని వచ్చు, కృష్ణ శతకం వచ్చు, నరసింహ శతకం వచ్చు అని అంత ఒక శ్లోకం చెప్తేనే అంత గౌరవం అప్పుడు లభించేది. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు 66, నేర్పిస్తాం రండి అంటే నేర్చుకునే వాళ్ళు 66. ఒక్క శ్లోకం వింటూనే మనసు పులకించిపోతోంది. మీరు చెప్తూ ఉంటే అసలు రోమాంచితం అవుతోంది. ఎంత ఎన్ని సంఘటనలు చూడండి. ఇంకా మనకి ఇంకా కూడా మీరు కొద్దిగానే చెప్పారేమో అని ఒక భావన. ఇంకా అసలు కథ ఉండిపోయింది, ఇంకా పూర్తలేదు అయ్యా. అసలు కథ ఇంకా పూర్తలేదు. సంజీవిని పర్వతం ఉండిపోయింది అయ్యా. అది సంజీవిని పర్వతం. ఆగండి ఒక్కసారి, అది కూడా అమ్మా ఒకసారి లైన్ ఉండమ్మా. నమస్కారం అండి. ఇది ఇప్పుడు గోవర్ధనగిరి ఇప్పుడు ఇవి చెప్తున్నారు కదా, నాకు ఇందాక నుంచి మనసులో ఒకటి మెదులుతుంది. అరుణాచల ఎన్ని జ్ఞాపకం చేసి అన్ని కొండలు జ్ఞాపకం చేసుకో. గిరయ ఏకవచనమా బహువచనమా? శుభ్రంగా అంతే.
సరే అండి, సరిపోయిందా? గుర్తుకొచ్చింది. సరే అండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. టాపిక్ వచ్చింది కదా ఇందాక, అది తీసుకోలేదా? ఇంకా స్కానింగ్ అది ఇందాక చెప్తానండి. అది ఉంది, రెడీగానే ఉంది. అది ఇక్కడ ఉన్నాయండి. అయ్యా ఇక్కడ ఉన్నాయండి. ఇది మన రామాయణంలో సంజీవిని పర్వతం గురించి అండి. ఆ పర్వతం ఎలా చేసింది? అయ్యా ఇంక మళ్ళీ క్లాసు పెట్టుకుందానండి. ఈ గిరి సరిపోతుంది. ఇది అదో 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు లేట్ అవుతుంది. ఇంకా గురువుగారు ఒక చిన్న మాట, నాకు నాకు జ్ఞాపకం ఉన్న 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్కడ పర్వతం కనపడినా పర్వతేశ్వరుడు అని కొండకు నమస్కారం పెట్టుకునే అలవాటు ఉంది, ఎక్కడ కనపడినా కూడా. అది ఇప్పుడు మీరు సందర్భానుసారంగా మీరు చెప్పేటప్పటికి ఇప్పుడు నాకు నిజంగానే అక్కడ ప్రతి పర్వతంలోనూ పరమేశ్వరుడు కనపడుతున్నాడు ఇప్పుడు. అది అది మీతోడు కూర్చోవడం వలన. ఎక్కడ ఇదేనా? ఏదో నొక్కేసాను. గారు మీరు మాట్లాడకపోతే బాగాలేదండి. ఎవరు? సత్యనారాయణ గారు. సత్యనారాయణ నమస్కారం. మీరు మాట్లాడకపోతే బాగాలేదు బాబోయ్, ఇవాళ అంతా అత్యద్భుతంగా అసలు గోవర్ధనగిరి ఘట్టం మనసులో కదలాడుతోంది. నుంచి భాగవతం రామాయణంలోకి వెళ్ళిపోయాం. ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇందులో అంతరార్థం నేను ఆలోచిస్తే, పరమేశ్వరుడు గోవర్ధన్ని పూజించమన్నాడు, ఇంద్రుడిని వాణ్ణి కూడా పక్కన పెట్టమన్నాడు. మనకి మన అందరం కూడా మన జీవుడిగా చూసుకుంటున్నాం, కనిపించేదంతా జగత్తుగా చూసుకుంటున్నాం. ఈ జగత్తు మన ఏడిపిస్తోంది. ఎప్పుడు ఏ సునామీ వస్తుందో, ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో, హైదరాబాద్ కూడా వస్తుందో అని భయంతో ఉంటుంటాము. జగత్తు మన భయపెడుతోంది. అంచేత మనం ఏం చేస్తున్నాం? ఈశ్వరుని ఆశ్రయిస్తున్నాం. ఎవరో ఈశ్వరుని మనం సృష్టించుకుని ఈ రెండింటికి ఎవడో ఒక థర్డ్ ఫోర్స్ ఉండాలని కదా, అదే జన్మాద్య చేత లేకపోతే బ్రహ్మసూత్రాలు చెబుతుంది. దీనికి కారణమైనటువంటి శక్తి ఏదో ఉందని. కానీ భాగవతం కానీ పంచవాక్యాలు కానీ మహావాక్యాలు కానీ చూసుకున్నట్లయితే అహం బ్రహ్మాస్మి అనే వాక్యాలు ఉన్నాయి, బ్రహ్మాహమస్మి అని మళ్ళీ ఉన్నాయి, అయమాత్మా బ్రహ్మ ఉన్నాయి. అంతా బ్రహ్మస్వరూపమే అనేటువంటిది అసలైనటువంటి జ్ఞానంగా తెలుసుకున్న వాళ్ళకి ఈ జగత్తు భయపెట్టదు. ఇది కూడా పరమాత్మ స్వరూపమే, అది కూడా నా స్వరూపమే. అంటే అది ఎక్కడో ఇంద్రుడు వచ్చి మనకి ఇక్కడ చేయటం లేదు, అంతా బ్రహ్మస్వరూపమే. ప్రకృతిని కనిపించే ఈ జగత్ అంతా కూడా పరమేశ్వర యొక్క స్వరూపమే. అది ఈశ్వరుని యొక్క శక్తి, అది ఫోర్స్. ఆయన యొక్క శక్తి జగత్తుగా కనబడుతోంది. అంచేత దాన్ని పూజ చేయండి అని ఇంటరెక్ట్ గా వాళ్ళకి, ఇంకా విలేజర్స్ కాబట్టి వాళ్ళకి ఆ రూపంలో మనకి ఇదే ఎంత ప్రాక్టికల్ గా ఉంటుందంటే, డ్రైవరు ఒక డ్రైవింగ్ ఇప్పుడు చేసే ముందర ఏం చేస్తాడంటే ఆ ముందర స్టీరింగ్ ని దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాడు. అలాగే ఒక గుళ్ళో మన ఆఫీసులో కూడా చూస్తుంటాం, వెళ్ళగానే కాస్త అక్కడ ఆ ముందర టేబుల్ దగ్గర దండం పెట్టుకుని పని చేస్తుంటారు. అంటే ఈ పనిముట్లు కూడా మనం చూస్తుంటాం, ఇలా కార్పెంటర్స్ లేకపోతే కొంతమంది మెకానిక్స్ కానీ వాటికి ఒకసారి దండం పెట్టి దానికి పూజ చేసిన తర్వాత కూడా పని స్టార్ట్ చేస్తుంటాడు. ఇది ప్రాక్టికల్ గా ఏది నీకు అన్నం పెడుతోందో అది ప్రకృతి, అది అమ్మవారు, అది కూడా పరమాత్మ యొక్క శక్తి, అది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి తత్వం నాకు ఇందులో కనపడింది. బాగుంది. అద్వైత సిద్ధి. ఏదైనా మొత్తం మీద వేళ అన్ని రకాల ఎక్కడెక్కడ అంటే గిరయష్టమే పర్వతాష్టమే అని ఇక్కడికి ఈ ఏడ కామా పెట్టుకుందామండి. ఫుల్ స్టాప్ కాదు, కామా. ఇంకా ఆ భాగంలో నెక్స్ట్ దాంట్లో సంజీవిని పర్వతం కూడా చెప్పి ముందరకు వెళదామండి. ఇంకా అయ్యా చెప్పండి. గిరియష్టమి అని చెప్పి గిరగిరా తిప్పేశారు అందరినీ. గిరి ప్రదర్శన చేయించారంటున్నా కదా. అన్నారు కదా, ఆయన ఉన్నారు కదా, నారాయణమూర్తి గారు ఉన్నారు కదా. సరదాగా అందరూ వింటున్నారండి, చెప్పుకుంటున్నాం సరదాగా. సార్ గురువు గారు, అమ్మా ఇవాళ విఘ్నేశ్వరరావు వడలమాని అని కొత్తగా వచ్చారు, ఒకసారి ఆయన మాట్లాడమనండి. ఇవ్వండి. విఘ్నేశ్వరరావు అయ్యా ఎక్కడున్నారు ఒకసారి కొంచెం మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్. నమస్కారం అయ్యా. యజ్ఞేశ్వర మీరా? అయ్యా విన్నారయ్యాడా? క్లాసులు లేవు, విన్నారా? ఇందాక నుంచి విన్నారా లేదా? చాలా బాగుంది. నేను కూడా చాలా గిరియష్టమికి ఇంత అర్థం ఉందని నాకు కూడా తెలియదు. నాకు తెలియదు, అది కూడా చెప్తాను.
ఏదో గిరియష్టమి పర్వతాష్టమి ఏదో భాష చెప్తుంటాను, కానీ దీనికి ఇన్ని రకాలుగా రామాయణం నుంచి, భారతం నుంచి, భాగవతం నుంచి తీసుకొస్తారు నాకు తెలియదు. అందులో వినాయకుడి దగ్గర కూడా తీసుకెళ్ళారు. విఘ్నధాంత నివారణ, అది నాకు తెలియదు. ఫస్ట్ నేను రాసుకున్నాను ఆ శ్లోకాన్ని. అవునండి, అలాగే మూకం కరోతి వాచారం, అది కూడా చాలా బాగుంది. అవునండి. చాలా బాగుంది. అల్టిమేట్లీ ఏంటంటే మనకి ఉన్న అంటే పర్వతం అనేక రూపాల్లో స్నేహితుడిగా, హితుడిగా, ఏమండి, గురువుగా, శిష్యుడిగా, శత్రువుగా ఏదైనా కావచ్చు. మన దృష్టిని జాగ్రత్త చేసి చివరికి మనం కాకపోతే అమ్మా అయ్యా నాకు తెలుసు నువ్వు ఒకరి విఘ్నేశ్వర నువ్వే నన్ను రక్షించవయ్యా, దాటించు నీ కాళ్ళు అట్టుకుంటున్నాను నేను. ఈ రకంగా రకరకాల దృక్కోణాల్లో మనం ఆ పదం లేకపోతే ఏంటంటే కొండలు గుట్టలు ఏమిటండి దేవుడిని అడగడం అర్థం ఏంటండి? నా కొండలు ఏమన్నా నా కొండ ఇస్తే దాని ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటానా ఏమిటి? దేనికోసం అది కొండ? మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో మనం ప్రకృతిని పూజిస్తాం. అది మొన్న భారతం కూడా చెప్పండి, ఎకో సిస్టమ్ అంతా కూడా ఒక పర్వతం అన్నాడు, పర్వతంతో కూడా నది, నదులతో కూడా పర్వతం, పక్కన ఉండే అరణ్యాలు, పక్కన ఉండే ఉద్యానవనాలు, నగరాలు అన్ని మొత్తం సివిలైజేషన్ అంతా వస్తుందండి ఒక పర్వతం అనేప్పటికీ. అవన్నీ మొన్న క్లాసులు చెప్పుకున్నాం, మొన్న లాస్ట్ క్లాసు చెప్పుకున్నాం. ఈవేళ కంటిన్యూ. రేపటి నుంచి నన్ను ఆ క్లాస్ కొంచెం పోస్ట్ పోన్ చేసి మీ క్లాస్ పెట్టండి. ధన్యవాదాలు. 4 to 5 నేను మార్క్ చేసేసుకుంటాను. ఓకే అండి, కలుద్దాం మరి అయితే. ఉంటాను సార్, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే గురుగారు. నమస్కారం అందరికీ కలిసి నమస్కారం. నమస్కారం. చెప్పలేదు గురువు గారు. చెప్పేశానమ్మా. అమ్మ చెప్పారమ్మా. అలాగే మీరు చెప్పింది ఈ పర్వతాన్ని ఎత్తారు అని, ఆ శిశుపాలుడు నువ్వు ఎత్తిన పర్వతం ఎంత, వాల్మీకం అంతా అని తిట్టాడు ఈయన్ని. అది పెద్ద బ్లండర్ ఆయన చేసింది, అప్పుడే కొట్టాడు. చాలా సంతోషం సార్, బాగుంది. చాలా బాగా విషయం. కలుద్దాం అయితే మరి. నమస్కారం. నమస్కారం అండి, ఉంటాను సార్. అబ్బాయి ఆర్ సుబ్రహ్మణ్య గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. ఆర్ సుబ్రహ్మణ్య గారు మీతో మాట్లాడతాను నేను వీడియో. ఉంటాను సార్, నమస్కారం.